ఈ రోజున ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ 6 అని అనేక మాటలు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది. ముచ్చటగా సూపర్ 6 అని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డనిదన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు, అది లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు. ఇంకా ఏమనంటే సూపర్ 6 అయిపోయింది, దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుక అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరందరూ విన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను. మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో, మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసుంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగాడు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మీరు చెప్పిన సూపర్ 6ఏ, మీరు ఇచ్చిన మాటలే, మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది, ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు, వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలేశారు, మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ ఉన్నాము. కాస్త జ్వరంగా ఉండేసరికి చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ కొన్ని విషయాలే ప్రస్తావిస్తున్నాం, ఇంకో సందర్భంలో మాట్లాడదాం. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఇక్కడి నుంచి స్టేట్ వరకు 2014 నుంచి 2019 వరకు ఇక్కడున్నటువంటి ఈ ఎమ్మెల్యే ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని అరాచకాలు చేశాడు, ఆఖరికి జర్నలిస్టులను కూడా చంపించాడనేటువంటి విషయం రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. అయినా సరే ఆ రోజున మీరు నిలబడి మీ రజనమ్మ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో మనకి ఇక్కడ అవకాశం వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేసే అవకాశం వస్తే అలాంటి అరాచకాలు అక్రమాలు అలాంటి ఒక మూర్ఖుడిని మీరు ఎదిరించి నిలబడి మీ రజనమ్మను గెలిపించారు. ఆ ఘనత మీకు దక్కుతుంది. మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సరే, పార్టీ ఆదేశించింది, మన నాయకుడు చెప్పాడు, మొన్నటిసారి నేను గుంటూరు వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది, నా అవసరం అక్కడ ఉందని భావించి మన నాయకుడు చెప్పాడు. మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం తప్పితే ఈ రజనమ్మకు ఎదురు చెప్పడం తెలీదు. జగనన్న మాటే వేదం రజనమ్మకి. ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మీ అందరినీ వదిలేసి ఆ ఊరెళ్ళి పోటీ చేయడము పోటీ చేశాను, వాళ్ళు ఆదరించారు, కానీ మీ అందరూ మిస్ అవ్వడము నా దురదృష్టంగానే నేను భావిస్తాను. నా దురదృష్టమేమో అనుకుంటాను, అంతేగాని ఇంకోటి కాదు.
అయినా ఈరోజు మళ్ళా జగనన్న మీ మధ్యకు పంపించి మిమ్మల్ని రిప్రజెంట్ చేయమనడము, ఇక్కడ మీతో మీకున్న కష్టాల్లో తోడుగా ఉండమనడము, ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేయడం మరొకసారి నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసుకుంటున్నాను.